సో పురంధరేశ్వరి గెలవడానికి గల వ్యూహం ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఆల్రెడీ మొదలెట్టేశారు ఆవిడ ద్వారకా తిరుమల దండం పెట్టుకున్న దేవుడికి రంగంలో దిగారు, శ్రేణులన్నింటినీ సమావేశాలు వ్యూహాలు చేస్తారు. మీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎట్లా ఢీకొనబోతున్నారు వైసీపీని? మొట్టమొదటిగా మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి క్యాండిడేట్ అవ్వడమే మేము 50% విజయం సాధించినట్టే. అంటే రామారావు గారు కూతురని ఓట్లు వేస్తాం అనుకుంటున్నా, ఈవిడి కార్యసాధకురాలు, ఏదో మాట అంటే పని చేస్తుంది, ఉత్తిత్తి హామీలు ఇచ్చే వ్యక్తి కాదు. భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచించి రాజమండ్రి కాన్ఫరెన్స్ కావాలి పంపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆవిడ ఎప్పుడైతే అభ్యర్థి అని చెప్పారో ప్రజలందరూ 100% హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి క్యాండిడేట్ ప్రకటించారు. ఆవిడైతే విజయం సాధించుతుంది. సాధించడమే కాదు, కేంద్రంలో కూడా ఆవిడ మంచి బాధ్యతకి వెళ్తుంది. ఈ యొక్క పార్లమెంట్లో అభివృద్ధి చేస్తుంది అని ప్రజలు చెప్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వ్యూహాలతంగా సెకండరీ చేసేది అది. రెండోది, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాం కాబట్టి తెలుగుదేశం శ్రేణులు కానీ జనసేన మిత్రపక్షాలు కానీ 100% ఆవిడ హార్ట్ఫుల్గా పనిచేస్తారు. 100% ఆల్రెడీ మొదలెట్టారు. నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నేను రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి మా అభ్యర్థి ఆదిల్ వాసుతో తిరుగుతున్నాను. 5 వార్డులు తిరిగాను, మహాత్మా గాంధీ మార్కెట్ తిరిగాను, మెయిన్ రోడ్ తిరిగాను. నాకడ ముందు ఆయన చెప్తున్నాడు, నాకు సైకిల్కి అయినమ్మా పురంధేశ్వరి కమలంకి అయ్యండమ్మా అని. అంటే అంత ఆర్టికల్ చెప్తున్నట్టు ఒక అభ్యర్థి మాకడ ముందు చెప్తున్నాం. మేము ఇంకా ఆయన పక్కన ఉంటున్నాం, మేము చెప్పే లోపల ఆయన చెప్పేస్తున్నారు. పురంధేశ్వరి గారు మహిళలకు ఇచ్చారు, మంచి వ్యక్తి, రేపొద్దున ఆవిడ కేంద్రంలో వచ్చిన మినిస్టర్ అయినా బోల్డ్ నిధులు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంది. ఆవిడ పని మనిషి, ఏ పని అయినా చేయగలదు. కేంద్రంలో కూడా మంచి పేరు ఉంది ఆవిడకి, పార్టీలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి అంటే ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ మేము నిన్న ఉదయం ద్వారకా తిరుమల నుంచి ఆమెను తీసుకొచ్చాం. ఆవిడ ఉదయం 8:30 ద్వారకా తిరుమల వచ్చారు. మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఆమెను రిసీవ్ చేసుకుని వెళ్ళాం. దారి పొడుగున ఒక 20 చోట్ల ఆపారు. బోల్డ్ మంది జనాలు, ఒక చోట 500 మంది 1000 మంది హారతులు ఇచ్చుకొని, కొబ్బరికాయలు పెట్టుకొని, కొబ్బరికాయలు పెట్టుకొని, పూలు చల్లుతూ మేము ఆశ్చర్యపోయాం, ఇది ఎంత అభిమానం ఉందా అని. ఒకటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఒక ప్లస్ పాయింట్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాబట్టి తప్పకుండా విజయం సాధించాలని చెప్పి ఒకటి. ఎన్టీఆర్ గారి కూతురిగా కూడా ఆవిడకి మంచి పేరు ఉండడం, ఇమేజ్ ఉండడం. నెక్స్ట్ మీరు ఆవిడని అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఇంత కూడా మాట్లాడదు. చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, నీట్గా ఏం చేద్దాం అదే చెప్తుంది, సోచి చెప్పదు. మరి ఇప్పుడున్న అభ్యర్థులు చెప్తే మీరు మాట్లాడితే మీరు చూపు పెడితే చాలు, ఏం మాట్లాడతారో అతనికే తెలియదు. అలాంటి పరిస్థితి. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలంతా అమాయకులం కాదు, మాకన్నా ముదురులు. నిజం చెప్పండి, జనాలు ఈవేళ ఓహో వీళ్ళు ఇలా చెప్తున్నారా, ఆవిడిదా, ఆయన ఇదా, ఆయనకి వేరియేషన్ చూస్తారు. వాళ్ళు గూడూరు శ్రీనివాస్ ఉన్నారు, మంచి వ్యక్తే, డాక్టర్గా మంచి వ్యక్తి. కానీ రాజమండ్రి తప్ప ఆయన పరిసర ప్రాంతాల్లో ఆయనకు పరిచయాలు ఉంటాయి. ఇవి అలా కాదు, వ్యక్తిగత పరిచయాలతో పాటు కుటుంబ బంధాలు, వాళ్ళ యొక్క పార్టీ క్యాడరు, తెలుగుదేశం క్యాడరు, జనసేన క్యాడరు, ఇంతమంది రంగంలో దిగి పనిచేస్తే ఎలా ఉంటుంది? మేమంతా మరీ భయపడిపోయిన పని ఏం లేదు, పనిచేస్తాం. అయినా నెగ్లెక్టింగ్ ఏం లేదు. అందరికీ బాధ్యతలు చెప్తున్నారు. ఇవాళ మీటింగ్ కూడా అయింది. అందరికీ ఎవరెవరు ఏ బాధ్యత నిర్వర్తించాలి. భారతీయ జనతా పార్టీ నేను ఉన్నాం కదా, నెగ్గేస్తాను కదా అనే ధీమాతో ఉండకూడదు. మనం చేసిన పని మనం పని చేసుకుంటూ వెళ్ళాలి అని అందరికీ బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది ఈవేళ. సో అంటే కొన్ని గందరగోళాలు మీ పార్టీలో మన టికెట్ల విషయంలో జరిగాయి. ఇటు రాజమండ్రి రూరల్ నుంచి జనసేన ఆశించిన సీట్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం, అనపర్తి సీట్ ఒకటి బీజేపీకి ఇవ్వడం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొంత తీవ్రమైన ఆ టైంలో నిడదవోలుకి పంపించారు దుర్గేష్ గారిని. అక్కడ నిడదవోలు టీడీపీ అభ్యర్థి ఇష్టపోయాడు. కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా అనపర్తిది అయితే ప్రధానంగా అందరికీ కనబడుతుంది. ఎట్లా సర్దుకుంటారు? 3 నియోజకవర్గాలు తేడాగా ఉన్నాయి. ఎన్నికల్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే అండి, మొన్నటిదాకా మాకు పొత్తు లేదు. పొత్తు లేనప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో కూడా మామూలు పోటీ చేయడం సర్దుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పొత్తు కుదిరింది, కేంద్రం పొత్తు పెట్టుకుంది, జాబ్ సెట్ చేశారు. పొత్తులో మాకు కొన్ని సీట్లు ఇస్తారు, సహజం కదా, ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా. అలాగే 10 అసెంబ్లీలు 6 ఎంపీలు ఇచ్చారు. మా పార్టీ వాళ్ళు మా నిర్ణయం ఏమనుకున్నారంటే, ఒక పార్లమెంట్కి అభ్యర్థి ఇస్తే అదే పార్లమెంట్ ఒక ఎమ్మెల్యే ఇస్తే బాగుంటుంది, కోఆర్డినేషన్. మా పార్టీ ఎమ్మెల్యే ఒకటి ఇస్తే మిగతా 6 అసెంబ్లీలో ఇచ్చిన బాగుంటుందని ఆలోచనతో చేశారు. అయితే ఇప్పుడు నల్లమల్లి మీరు చెప్పినట్టుగా అనపడుతున్నారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి చాలా కాలంగా పనిచేస్తున్నారు, వాస్తవమే. మరి అనపర్తి కదా ఇంకోటి ఏదైనా ఇవ్వాలి కదా.
అతను అలా ఫీల్ అవుతాడు కదా, ఉమ్. ఇంకోటి ఇస్తారు ఇప్పుడు అక్కడ అది అని ఫీల్ అవుతాడు కదా, ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. అంటే అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇది చేయండి అని చెప్పారు, మాకు ఇచ్చారు, మేము అడిగాం చేసాం. తెలుగుదేశం జనసేనలో కూడా అయింది కదా, డబ్బులు అయింది. పవన్ కళ్యాణ్ ఏదో కంగారు పడ్డాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సెట్ చేసుకున్నారు. ఇవన్నీ సెట్ అయిపోతాయి ఎలక్షన్స్ మీరు రోడ్లు అడిగారు, దుర్గేష్ గారు రోడ్లలో మంచి పట్టు సాధించాడు. కానీ ఎప్పుడు వేవ్ లేని టైంలో కూడా బుచ్చి నెగ్గాడు అక్కడ. వేవ్ లేని ఎక్కడ వేరు, అంతా ఆంధ్ర అంతా తుడిచి పడిపోయి కాంగ్రెస్ టీడీపీ పార్టీ 103 సీట్లు వచ్చిన టైంలో కూడా బుచ్చి గారు అక్కడ నెగ్గాడు. నెగ్గినప్పుడు ఆ విషయాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దుర్గేష్కి తెలుసు, ఆయన గారు మంచి నాయకుడు కాబట్టి చెప్పారు. జగ్గలు వాళ్ళు నిర్దలు పోటీ చేస్తున్నారు, నెగ్గుతాడు కూడా అతను. అక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారు బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నాడు. మరి అదే దుర్గేష్ ఈ రోడ్లకు వచ్చి అందరికీ చెప్పి ఉచ్చేదిగా చేయించమని చెప్పి కోరిని తీసుకెళ్తున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా చిన్న చిన్న ఉంటాయండి. రానోడు బాధపడతాడు, సహజం. ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి ఏదో ఆశిస్తాడు, రాజకీయ పార్టీలో ఎందుకు తిరుగుతాడు, ఏదో పోటీ చేయాలని పెద్ద వ్యక్తి రాపడేప్పుడు కొంచెం హర్ట్ అవుతారు. దాన్ని మనం సరిపెట్టుకుని ఉంటుంది. చంద్రబాబు ఆ విషయంలో సమర్థులు, ఏం బాగా సెట్ చేస్తారు. ఫైనల్గా మీరు ఈ షో ద్వారా అంటే మీ అంతరంగాన్ని ఆవిష్కరించారు, చివరిగా ప్రజలకు చెప్పేదేమో వ్యూయర్స్కి? యూస్ అందరూ చెప్పే విషయం ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని కానీ, ఈ యొక్క దిశ నిర్దేశాన్ని ఏ రకంగా తీసుకెళ్ళడం కానీ, అట్లాగే ఆర్థిక రంగంలో కూడా దూసుకెళ్ళడం కానీ, విదేశీయంగా దూసుకెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా యువతకి అవకాశం కల్పించడం కానీ, మహిళలు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నింటిలో కూడా అభివృద్ధి తీసుకెళ్తున్నారు. దీన్ని చూసి దేశం ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మీరు ఓటేసి గెలిపించి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా తప్పకుండా మా యొక్క కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ గారి అంతరంగం. అంటే చాలా సంవత్సరాల పాటు సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీలో ట్రావెల్ చేస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ పార్టీ మారకుండా నిబద్ధతతో ఉన్న వ్యక్తిగా ఆయన. అంటే రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. ఎందుకంటే ఈ రోజున్న పార్టీ రేపు అధికారం పోగానే మారిపోయే రోజుల్లో ఆయన నిబద్ధతతో ఒకే పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ అభివృద్ధి కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. అనేక విషయాల్ని పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలను కూడా కొండబద్దలు కొట్టినట్టు తన మనసులోని మాటని చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి ఎప్పుడైనా మళ్ళీ ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది సుంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.